హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రవీణ్ సార్ క్లాసెస్. మొదటిసారి మన యూట్యూబ్ ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్క అభ్యర్థి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో గనక నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి ఈ వీడియో లింక్ని షేర్ చేయండి. ఇక ఈరోజు ఆగస్టు 27, 2025 వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందుగా నిన్నటి డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో అడిగిన ప్రశ్నకి వివరణతో కూడిన సమాధానాన్ని చూద్దాము. సో ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి ఆల్రెడీ మనం డిస్కస్ చేసిన టాపిక్ నుండి ఇవ్వడం జరిగింది. పోటీ పరీక్షల కోణంలో చాలా ఇంపార్టెన్స్ ఉన్న టాపిక్. అభ్యర్థులు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి, లాస్ట్ 6 months ఆర్ 1 yearలో రెగ్యులర్గా రిపీటెడ్గా వార్తలు నిలుస్తున్న అంశాలు ఏవైతే ఉంటాయో వాటిని గుర్తుపట్టండి. పోటీ పరీక్షల కోణంలో గుర్తుంచుకోండి. ఇక్కడ ప్రశ్నని మరొకసారి చూద్దాము. ప్రపంచ పోటీ సామర్థ్య సూచిక 2025 వరల్డ్ కాంపిటేటివ్నెస్ ర్యాంకింగ్ 2025లో భారత్ స్థానం ఎంత? టాప్ 3 దేశాలేవి? విడుదల చేసే సంస్థ ఏంటి? ఏదైనా ఒక నివేదిక గురించి కానీ, ఒక సూచి గురించి కానీ, లేదా ఇలాంటి ర్యాంకింగ్స్ గురించి కానీ మనం నేర్చుకునేటప్పుడు పోటీ పరీక్షల కోణంలో ఆ టాపిక్కి సంబంధించి వేటిని గుర్తుపెట్టుకోవాలి అంటే, ఫస్ట్ వచ్చేసి దాని యొక్క పేరేంటి, ఆ నివేదిక లేదా సూచి లేదా ర్యాంకింగ్ సంబంధించి పేరేంటి. సెకండ్ వచ్చేసి దాన్ని విడుదల చేసే సంస్థ పేరేంటి, ఆ సంస్థ యొక్క ప్రధాన కేంద్రం ఎక్కడ ఉంది, ఆ నివేదిక లేదా ర్యాంకింగ్ లేదా సూచీలో టాప్ పొజిషన్లో నిలిచిన దేశం ఏంటి, లేదా టాప్ 3 కంట్రీస్ని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ అందులో భారతదేశం యొక్క స్థానం ఏంటి, భారత్ ఏ పొజిషన్లో ఉంది. భారతదేశం యొక్క స్థానాన్ని గుర్తుపెట్టుకునేటప్పుడు కంపారేటివ్ స్టడీ చేయండి. గతంలో విడుదలైన ఇదే నివేదిక లేదా ఇదే సూచి లేదా ఇదే ర్యాంకింగ్స్లో భారత్ ఏ స్థానంలో ఉండేది, ఇప్పుడు ఏ స్థానంలో ఉంది, కంపారేటివ్ స్టడీ అనేది ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసేసి ఎన్ని దేశాలను పరిగణలోకి తీసుకొని ర్యాంకింగ్స్ ఇవ్వడం జరిగింది అండ్ ఇతర అంశాలు. ఇకపోతే ఒక్కొక్క పాయింట్ చూద్దాము. వార్తలు నిలిచిన ఆ నివేదిక లేదా సూచి లేదా ర్యాంకింగ్స్ పేరేంటంటే వరల్డ్ కాంపిటేటివ్నెస్ ర్యాంకింగ్ 2025 2025 సంవత్సరానికి సంబంధించి 2025లో విడుదలైన ర్యాంకింగ్స్. మరి విడుదల చేసే సంస్థ ఏంటి అంటే ఐఎండి అంటే ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ మేనేజ్మెంట్ డెవలప్మెంట్, ఐఎండి. ఈ సంస్థ యొక్క ప్రధాన కేంద్రం ఎక్కడ ఉంది అంటే జెనీవా, స్విట్జర్లాండ్. గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ టాప్ 3 కంట్రీస్ ఏంటంటే ఫస్ట్ వచ్చేసి స్విట్జర్లాండ్, సెకండ్ వచ్చేసి సింగపూర్, థర్డ్ వచ్చేసి హాంకాంగ్. గుర్తుపెట్టుకోండి. ఇక భారతదేశం ఏ స్థానంలో ఉంది ఈ సంవత్సరం విడుదలైన ర్యాంకింగ్స్లో అంటే 41వ స్థానంలో ఉంది. మరి లాస్ట్ ఇయర్ 2024కి సంబంధించి భారత స్థానం ఏ విధంగా ఉండేదట అంటే 39వ స్థానంలో ఉండేదంట. అంటే 2 స్థానాలు దిగజారింది. గుర్తుపెట్టుకోండి, ఓకేనా. ఇక నెక్స్ట్ వచ్చేసి ఎన్ని దేశాలను కన్సిడర్ చేసి ఐఎండి అనే సంస్థ ర్యాంకింగ్స్ ఇచ్చింది అంటే 69 దేశాలను కన్సిడర్ చేసి ర్యాంకింగ్స్ ఇచ్చింది. ఓకేనా. సో ఎనఫ్. ఈ విధంగా చూడండి. కామన్గా ఏ దేశం గురించి అయినా మనం చూడాలి, ర్యాంకింగ్స్ ఇవ్వాలంటే చాలా వరకు ఆర్థిక పరిస్థితులను ఆధారంగా తీసుకునే ర్యాంకింగ్స్ ఇవ్వడం అనేది ప్రపంచంలో అలవాటైపోయింది. అలా కాకుండా ఒక దేశంలో ఆర్థిక పరిస్థితులతో పాటు రాజకీయ, సామాజిక, సాంస్కృతిక పరిస్థితులను ఆధారంగా చేసుకొని అంచనా వేస్తూ ర్యాంకింగ్స్ ఇవ్వడం అన్నట్టు. అలాంటి ఒక ర్యాంకింగ్ ఇది. ఓకేనా. రీసెంట్గా మనం లాస్ట్ 2 days బ్యాక్ ఈ టాపిక్ని డిస్కస్ చేసాము. సో అలా పోటీ పరీక్షల కోణంలో ఏదైనా ఒక టాపిక్ వార్తల్లో ఉంది అంటే దానికి సంబంధించి ఏ పాయింట్స్ అయితే గుర్తుపెట్టుకోవాలో వాటికి ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వండి. ఈ విధంగా, ఓకేనా. ఇక స్క్రిప్ట్ మీకు ప్రతిరోజు మన డైలీ కరెంట్ అఫైర్స్ సంబంధించి వీడియో అందించిన తర్వాత మన యాప్లో పీడిఎఫ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాను. మీకు శాంపుల్ పీడిఎఫ్స్ కూడా మన యాప్లో ఉన్నాయి, చూడండి. సో జీవీకే స్టడీ సర్కిల్ యాప్ ఇప్పటివరకు ఇన్స్టాల్ చేసుకొని వారు ఎవరైనా ఉంటే
ఈరోజే ఇన్స్టాల్ చేసుకోండి. మీకు ప్లే స్టోర్లో జీవీకే స్టడీ సర్కిల్ అని టైప్ చేయండి, యాప్ విజిబుల్ అవుతుంది, క్లిక్ చేసి ఇన్స్టాల్ చేసుకోండి. లేదంటే ఈ వీడియో కింద కామెంట్ బాక్స్లో ఫస్ట్ కామెంట్లో మన యాప్ లింక్ని పోస్ట్ చేస్తాను, లింక్ క్లిక్ చేసి యాప్ ఇన్స్టాల్ చేసుకోండి. అందులో డైలీ సిఏ అని ఒక కోర్స్ ఉంటుంది. ఇక్కడ మీకు వీడియోలో ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానో ప్రతి టాపిక్ని కూడా సైంటిఫిక్ అప్రోచ్తో ఇస్తున్నాను. ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ కూడా అక్కడ మీకు పీడిఎఫ్ రూపంలో అందుబాటులో ఉంటుంది. కొన్ని శాంపుల్ పీడిఎఫ్స్ అందుబాటులో ఉన్నాయి, చూడవచ్చు. ఓకేనా? ఇక్కడ ప్రపంచ పోటీ సామర్థ్య సూచిక 2025 రీసెంట్గా మనం డిస్కస్ చేసిన టాపిక్. టాప్ 3 కంట్రీస్ ఏంటి, భారతదేశం ఏ స్థానంలో ఉంది, ఎన్ని దేశాలను కన్సిడర్ చేసి ఇచ్చారు, అండ్ ఎట్ ద సేమ్ టైం ఏ సంస్థ రిలీజ్ చేయడం జరిగింది. ఓకేనా? 1989 నుండి ఇలాంటి ర్యాంకింగ్స్ అనేది విడుదలవుతూ ఉంది. మరి ఇందులో 2023 సంవత్సరానికి గాను భారతదేశం 40వ స్థానంలో ఉండేనట. 2024 అంట లాస్ట్ ఇయర్ 39th పొజిషన్ అంట. ప్రస్తుతం వచ్చేసేసి 41వ స్థానము. ఎన్ఎఫ్. ఓకేనా? ఇక ఈరోజు ఫస్ట్ టాపిక్ వార్తలో నిలిచిన విన్యాసము. అభ్యర్థులకు ప్రతిరోజు ఒక సెంటెన్స్ని నేను చెప్తున్నాను. ఏ పోటీ పరీక్ష అయినా, ఏ స్థాయి పోటీ పరీక్ష అయినా, రానున్న పోటీ పరీక్ష ఏదైనా రక్షణ రంగానికి సంబంధించి ఎక్కువ మొత్తంలో ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది అని చెప్పేసి. ఎందుకంత కాన్ఫిడెంట్గా చెప్తున్నానంటే రీసెంట్గా ప్రతిరోజు కూడా రక్షణ రంగానికి సంబంధించి 1 or 2 టాపిక్స్ని మనం వార్తల్లో చూస్తున్నాం. కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి చాలా ఇంపార్టెన్స్ ఉండే టాపిక్స్. అందులో రక్షణ రంగానికి సంబంధించి మనం ఎక్కువగా వేటిపైన ఫోకస్ చేస్తున్నాము? వార్తలు నిలుస్తున్న విన్యాసాలు, రక్షణ రంగ దిగుమతులు, డిఫెన్స్ ఇంపోర్ట్స్ అంటాము, అండ్ అంతర్జాతీయ స్థాయిలో రక్షణ రంగానికి సంబంధించి విడుదలవుతున్న నివేదికలు, భారతదేశంలో రక్షణ రంగానికి సంబంధించి డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ వేటికి ఆమోదముద్ర వేసింది, రక్షణ రంగ ఒప్పందాలు మన వార్తల్లోకి వచ్చినాయా, పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారవుతున్న ఆయుధ సంపత్తి, వీటిపైన ఖచ్చితంగా ఫోకస్ చేయండి. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే వార్తలు నిలిచిన ఒక విన్యాసం, ఏదైనా ఒక విన్యాసం గురించి పోటీ పరీక్షల కోణంలో మనం గుర్తుపెట్టుకోవాలనుకుంటే ఆ విన్యాసానికి సంబంధించి ఏ పాయింట్స్ చూడాలంటే, ఫస్ట్ వార్తలో నిలిచిన ఆ విన్యాసం యొక్క పేరేంటి, విన్యాసం యొక్క పేరేంటి, ఆ విన్యాసంలో పాల్గొనే దేశాలు ఎన్ని దేశాలకు సంబంధించిన విన్యాసము, ఆ దేశాల పేర్లేంటి, ఆ దేశాలు. నెక్స్ట్ వచ్చేసేసి త్రివిధ దళాల్లో ఆ విన్యాసం ఏ దళానికి సంబంధించింది, త్రివిధ దళాల్లో ఆర్మీకి సంబంధించిందా, నేవీకి సంబంధించిందా, ఎయిర్ ఫోర్స్కి సంబంధించిందా. నెక్స్ట్ వచ్చేసి ఈ సంవత్సరం జరుగుతున్న లేదా జరిగిన లేదా జరగబోయే విన్యాసానికి ఆతిథ్యం ఇచ్చే దేశం ఏంటి లేదా ప్రాంతం ఏంటి. మరి ఈ సంవత్సరం వార్తల్లోకి వచ్చిన ఆ విన్యాసము చరిత్రలో ఎన్నవ ఎడిషన్ నెంబరు, మొదటిసారి ఈ పేరుతో విన్యాసాలు చరిత్రలో ఎప్పుడు ప్రారంభమైనాయి, అండ్ మిస్లేనియస్. ఈ 3 పాయింట్స్ ఇవైతే ఫస్ట్ ప్రియారిటీ. ఇక్కడ చూడండి, వార్తలో నిలిచిన విన్యాసం పేరు మైత్రి ఎక్సర్సైజ్. మైత్రి అభ్యాసన్న ఒకటే, మైత్రి విన్యాసం ఎక్సర్సైజ్ మైత్రి. ఎన్ని దేశాలకి సంబంధించింది అంటే 2 దేశాలకి సంబంధించింది, 2 కంట్రీస్ సంబంధించి, అంటే బైలాటరల్ ఎక్సర్సైజ్. మరి ఆ దేశాల పేర్లేంటి అంటే భారత్. భారతదేశానికి సంబంధించిన ఇంపార్టెంట్ భారత్, థాయిలాండ్. 2 దేశాలకి సంబంధించిన విన్యాసం, సంయుక్త విన్యాసం. త్రివిధ దళాల్లో ఎవరికి సంబంధించింది అంటే సైనిక రంగానికి సంబంధించి. అంటే సింపుల్గా చూడండి, వార్తలు నిలిచిన మైత్రి విన్యాసం లేదా వార్తలు నిలిచిన ఎక్సర్సైజ్ మైత్రి అనేది 2 దేశాలకు సంబంధించిన సంయుక్త విన్యాసము. ఆ దేశాలు వచ్చేసి భారత్, థాయిలాండ్. ఓకేనా? ఇటీవల థాయిలాండ్ తరచు వార్తల్లోకి వస్తుంది. చూడండి, ఏప్రిల్ 4th రోజున బిమ్స్టెక్ శిఖరాగ్ర సదస్సు జరిగింది థాయిలాండ్ వేదికగా, అంటే బ్యాంకాక్ వేదికగా. ఆ తర్వాత రీసెంట్గా లాస్ట్ 1 monthలో థాయిలాండ్ సంబంధించి దేశాధినేత పదవీచ్యుతులు అయ్యారు. ఏంటంటే థాయిలాండ్, కంబోడియా ఒక ఫోన్ సంభాషణ లీక్ అవడం వల్ల పెటాంగ్టన్, షినవత్రా, ఇటువంటివి లింక్ చేసుకుంటూ చదవండి. ఓకేనా? ఇకపోతే ఆతిథ్యం. మరి ఈ సంవత్సరం భారత్ ఆతిథ్యంలో ఈ విన్యాసం జరగబోతోంది, షెడ్యూల్ అయి వార్తల్లోకి వచ్చింది. భారత్ ఆతిథ్యంలో సెప్టెంబర్ 1వ తేదీన ప్రారంభం కానున్న సంయుక్త విన్యాసము భారత్ ఉమ్రోయ్
ఉమ్రో ఎక్కడ అంటే మేఘాలయ రాష్ట్రంలో ఉంటుంది, అక్కడ జరుగుతుంది. ఓకేనా. మరి ఈ సంవత్సరం ఎన్నవ ఎడిషన్ అంటే 14వ ఎడిషన్, 14th ఎడిషన్. ఎడిషన్ నెంబర్ కూడా గుర్తుపెట్టుకోవాలి కొన్నిటికి సంబంధించి. నెక్స్ట్ చరిత్రలో మొదటిసారి ఎప్పుడు ప్రారంభమైంది? 2006 ఇయర్లో ప్రారంభమైంది. ఎనఫ్. ఓకేనా. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగే అవకాశాలు ఉంటాయి. భారత్ థాయిలాండ్కి సంబంధించి విన్యాసం. ఓకేనా. ఎప్పుడు స్టార్ట్ అయింది ఇదంతా కూడా చూడండి. ఓకేనా. ఈ పాయింట్స్ ఎనఫ్. ఓకేనా. సో భారత్ థాయిలాండ్ సైనిక దళాలు అంటే సంయుక్త సైనిక విన్యాసం వచ్చేసి ఎక్సర్సైజ్ మైత్రి 14th ఎడిషన్ అనేది సెప్టెంబర్ 1 నుండి 14th వరకు జరగబోతోంది. ఎక్కడ జరగబోతోంది? మన భారతదేశ ఆతిథ్యంలో మేఘాలయలోని ఉమ్రోయ్ వేదికగా జరగబోతోంది. 5 సంవత్సరాల విరామం తర్వాత భారతదేశంలో ఈ విన్యాసము జరగబోతోంది. రైట్. ఓకేనా. సో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో రక్షణ రంగానికి సంబంధించి చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. ఓకేనా. ఫోకస్ చేయండి. అండ్ ఇక్కడ కూడా కొన్ని విన్యాసాలకు సంబంధించి చూడండి. బైలాటరల్ అన్నాం అనుకోండి, 2 దేశాలకి సంబంధించి, అంటే ఆ విన్యాసంలో పార్టిసిపెంట్స్ 2 కంట్రీస్. ట్రై అన్నాం అనుకోండి, ట్రైలాటరల్ అనుకోండి, 3 దేశాలకు సంబంధించి. మల్టీలాటరల్ అన్నాం అనుకోండి, 3 కంటే ఎక్కువ దేశాలు అన్నట్టు. అండ్ ఇంకొకటి ఏంటంటే బయెన్నియల్ ఎక్సర్సైజెస్ అని కొన్ని ఉంటాయి. బయెన్నియల్, బయాన్యువల్. బయెన్నియల్, బయాన్యువల్. బయెన్నియల్ అంటే దట్ అక్కర్స్ వన్స్ ఇన్ 2 years, 2 ఏళ్ళకు ఒకసారి కనిపించేది జరిగే సంఘటనని బైఎన్నియల్ అంటాము. సంవత్సరానికి 2 సార్లు జరిగేదాన్ని బై యాన్యువల్ అంటాము. ఓకేనా. గుర్తుపెట్టుకోండి, ఇది యాన్యువల్ ఎక్సర్సైజ్, యాన్యువల్. ఓకేనా. సో సరిపోతుంది. ఇక థాయిలాండ్కి సంబంధించి మనం స్టాటిక్ పాయింట్స్ చూస్తే రాజధాని బ్యాంకాక్, కరెన్సీ థాయ్ బాట్. ఓకేనా. అండ్ ఏదైనా ఒక కంట్రీ గురించి మనం వార్తల్లో చూస్తున్నామంటే, లేదా ఒక టాపిక్ని మనం వార్తాపత్రికలో చూస్తున్నామంటే దాన్ని కన్సర్న్ సబ్జెక్ట్ లింక్ చేస్తున్నాను, స్టాటిక్ పాయింట్స్ని అడిషన్గా ఇస్తున్నాను. ఈ విధమైన ప్రిపరేషన్తో కరెంట్ అఫైర్స్ కోణంలో 100% సాధించడంతో పాటు జనరల్ స్టడీస్లో మ్యాక్సిమం స్కోర్ చేయగలుగుతాము. మీకు ప్రతిసారి ఇది చెప్తూనే ఉన్నాను. రైట్. ఇక కొన్ని ఎక్సర్సైజెస్ ఇంపార్టెన్స్ ఉండేవి రీసెంట్గా వార్తల్లోకి వస్తున్నాయి. ఇప్పుడు మైత్రి వార్తల్లోకి వచ్చింది. గతంలో సురసాగర్ థాయిలాండ్కి సంబంధించి నావికాదళ విన్యాసం చూసాము. అండ్ ఎక్సర్సైజ్ హ్యాండ్ ఇన్ హ్యాండ్ ఇండియా చైనాకి సంబంధించింది. అండ్ ఎట్ ద సేమ్ టైం యుద్ధ అభ్యాస్ భారత్ అమెరికాకి సంబంధించింది. సో ఇలా ఏ విన్యాసమైనా కూడా వార్తల్లోకి వచ్చిందంటే గతంలో మనం చూసినవి లింక్ చేసుకోండి. ఇటీవల సింబెక్స్ గురించి చూసాము, స్లినెక్స్ గురించి చూసాము, బోల్డ్ కురుక్షేత్ర గురించి చూసాము. ఇవన్నీ ఇంపార్టెంటే. ఇక నెక్స్ట్ భారతదేశం పాల్గొనే విన్యాసం కాదు, కానీ మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్. కొన్ని అంతర్జాతీయ విన్యాసాలను మనం చూస్తూ ఉంటాము. అటువంటి దాంట్లో ఒకటి ఇండోనేషియా అమెరికా సంయుక్త విన్యాసం వార్తల్లోకి వచ్చింది. సో ఎక్కడ జరిగిందో చూస్తే సరిపోతుంది దీనికి సంబంధించి. సో సూపర్ గరుడ షీల్డ్ 2025, సూపర్ గరుడ షీల్డ్ 2025 ఒక విన్యాసం వార్తల్లోకి వచ్చింది. ఇందులో ఎన్ని దేశాల పార్టిసిపెంట్స్ అంటే 2 దేశాలు. ఆ 2 దేశాలు ఏంటంటే ఒకటి ఇండోనేషియా, 2 యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. గుర్తుపెట్టుకోండి. ఓకేనా. ఇండోనేషియా మరియు అమెరికా సంయుక్త ఆధ్వర్యంలో సూపర్ గరుడ షీల్డ్ 2025 సైనిక విన్యాసాలు ప్రారంభమైనాయి. ఈ వార్షిక బహుళ జాతీయ సైనిక అభ్యాసము భద్రతా సవాళ్లు అధికమవుతున్న ఇండో పసిఫిక్ ప్రాంతంలో జరుగుతున్న ఒక ఇంటరాపరబిలిటీ అదర్వైజ్ కోఆపరేషన్ ఎక్సర్సైజ్ బిట్వీన్ 2 కంట్రీస్. ఓకేనా. సో మొదటిసారి సూపర్ గరుడ షీల్డ్ 2025 అనేది 2009లో స్టార్ట్ అయింది. అలా జరుగుతూ ఉంటుంది ప్రతి సంవత్సరం కూడా. ఓకే, సరిపోతుంది. సో కోర్ నేషన్స్ అంటే పాల్గొనే నిర్వహించే దేశాలు 2, ఇండోనేషియా అమెరికా సంయుక్తంగా. కానీ అదనంగా కొన్ని కంట్రీస్ పార్టిసిపెంట్స్గా వస్తాయి, సహకరిస్తూ ఉంటాయి. అలా అదనంగా పాల్గొనే దేశాలు కూడా ఇక్కడ చూడవచ్చు. రైట్. ఎందుకు ఈ విన్యాసాలు జరుగుతాయంటే రక్షణ రంగ సంసిద్ధతను తెలియజేయడానికి, దేశాల మధ్య సహకారం, అందులో పార్టిసిపెంట్ కంట్రీస్ ఏవైతే వాటి మధ్య రక్షణ రంగ సహకారం ఉంది అని చెప్పడానికి, ఇటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి. ఓకేనా. ఇండోనేషియా రాజధాని వచ్చేసి జకర్తా. వాస్తవానికి ఇండోనేషియా రాజధాని జకర్తా బికాజ్ ఆఫ్ రైజింగ్ సీ లెవెల్, బికాజ్ ఆఫ్ క్లైమేట్ చేంజ్ మునిగిపోతుంది. మరి మునిగిపోతున్న జకర్తా రాజధానిగా పనికిరాదు కదా. కాబట్టి ఇండోనేషియా ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంది అంటే రాజధాని కొంత ఎత్తులో నిర్మించుకోవాలని చెప్పేసి నుసంతరా అనే ప్రాంతానికి తరలించుకుంటుంది.
ఇక ఇండోనేషియా తరచూ వార్తల్లోకి వస్తుంది విపత్తు సంబంధిత అంశాలతో, ఎక్కువగా వాల్కెనో ఎరప్షన్స్, సునామీస్ అండ్ ఎర్త్క్వేక్స్ కనబడతూ ఉంటాయి. ఇండోనేషియాకి సంబంధించి ఆ దేశం నుండి భారతదేశానికి ఈ గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ముఖ్య అతిథి విచ్చేశారు. సో ఇటువంటివన్నీ లింక్ చేసుకోండి, ఓకేనా, సరిపోతుంది. ఇక నెక్స్ట్ ఏదైనా ఒక టాపిక్ జాగ్రఫీలో భాగంగా కాంటెంపరీ ఇష్యూస్లో మనం విపత్తు సంబంధిత అంశంతో వార్తల్లోకి వచ్చిన లేదా వివాదాస్పదమై వార్తల్లోకి వచ్చిన ప్రాంతం కానీ ఇంపార్టెంట్. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే టైఫూన్, ఒక టైఫూన్ అనేది వార్తల్లోకి వచ్చింది. వియత్నాం పైన ప్రభావాన్ని చూపిస్తున్న టైఫూన్. చాలా వరకు మనకు ఎగ్జామినేషన్లో కొన్ని క్వశ్చన్స్ ఎలా అడుగుతున్నారంటే తుఫాన్లను అవి సంభవించే ప్రాంతం ఆధారంగా వాటి పేర్లను గుర్తించండి అని చెప్పేసి మ్యాచ్ ఏ ఇస్తాడు, మ్యాచ్ బి ఇస్తాడు. మ్యాచ్ ఏ సైడ్ వచ్చేసి తుఫాన్లను పేర్లు విలి విలి అని, టైఫూన్ అని, టోర్నడో అని, హరికేన్స్ అని ఇలా ఇస్తాడు. ఇటువైపు వచ్చేసి అవి సంభవించే ప్రాంతాలు అంటే ఏ ప్రాంతంలో సంభవించే తుఫాను ఏ పేరుతో పిలుస్తారని మనం గుర్తించాలన్నట్టు అలా, ఓకేనా. మన ఇండియన్ ఓషన్ ప్రాంతం ఉందనుకోండి, హిందూ మహాసముద్ర ప్రాంతంలో సంభవించే వాటిని సైక్లోన్స్ అంటాము, సైక్లోన్స్. సో తుఫాన్లకు నామకరణం ఇవన్నీ కూడా మనం తరచు చూస్తూ ఉంటాం ఈ ప్రాంతంలో సంభవించే వాటికి. అండ్ నెక్స్ట్ వచ్చేసి వెస్టర్న్ పసిఫిక్, ఆ ప్రాంతంలో సంభవించే వాటిని టైఫూన్స్ అంటాము. టైఫూన్ చైనా కానివ్వండి, ఫిలిప్పైన్స్ కానివ్వండి, వియత్నాం కానివ్వండి, ఇవన్నీ కూడా తైవాన్ కానివ్వండి, ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి ఈస్టర్న్ పసిఫిక్, ఎట్ ద సేమ్ టైం అట్లాంటిక్ ఓషనిక్ ప్రాంతంలో సంభవించే తుఫాన్లని హరికేన్స్ అంటాం, ముఖ్యంగా యుఎస్ఏ, మెక్సికో ఈ ప్రాంతాల్లో. నెక్స్ట్ వచ్చేసి ఆస్ట్రేలియాలో సంభవించే తుఫాన్లు, ఆస్ట్రేలియా చుట్టుపక్కల ప్రాంతాల్లో సంభవించే వాటిని ఏమంటామంటే విల్లీస్ అంటాము. ఇక్కడ టైఫూన్ అంటే ఈ వెస్టర్న్ పసిఫిక్ ఏరియా ఆ ప్రాంతంలో అంటాము. సో వియత్నాంపై తీవ్ర ప్రభావాన్ని చూపించిన ఒక టైఫూన్ పేరేంటి, కజికి అనే పేరుని జపాన్ నామకరణం చేసింది. కజికి జపనీస్ లాంగ్వేజ్ వర్డ్. ఇటీవల ఇలాంటి చూస్తున్నాం. టైఫూన్ కోమే అనేది ఏ దేశం పైన ప్రభావాన్ని చూపించింది, చైనా పైన. మనం లాస్ట్ 1 మంత్లో డిస్కస్ చేసాం. టైఫూన్ కోమే చైనా పైన ప్రభావము. అండ్ టైఫూన్ పొడుల్ గురించి రీసెంట్గా డిస్కస్ చేశాము. అది ఎక్కడ అంటే తైవాన్ పైన ప్రభావాన్ని చూపించింది. ఇప్పుడు వియత్నాం పైన ప్రభావాన్ని చూపిస్తున్న టైఫూన్ కజికి, ఓకేనా, వియత్నాం. సో ఇక తుఫాన్ సంభవిస్తే ఎంతటి ప్రమాదకరంగా ఉంటుందో మీకు ఐడియా ఉండి ఉంటుంది, రైట్. ఇక తుఫాన్లు అవి సంభవించే ప్రాంతం ఆధారంగా వాటి పేర్లు ఏంటి, మీకు ఇచ్చే పీడిఎఫ్లు ఇవన్నీ కవర్ అవుతాయి, ఓకేనా. సో టైఫూన్ కజికి. ఇక నెక్స్ట్ పాకిస్తాన్ మన దాయాది దేశం, శత్రు దేశం అయినా కూడా మన భారతదేశం యొక్క గొప్పతనం ఏంటంటే శత్రువుకి కూడా ఆపద సమయంలో సాయం అందించడం, అది మనకున్న గొప్ప విషయము, గొప్ప తత్వము. రీసెంట్గా మనం చూస్తున్నాం ఏప్రిల్ 22 పహల్గామ్ దుర్ఘటన తర్వాత భారత్ పాకిస్తాన్ సంబంధాలు క్షీణించిపోయినాయి, యుద్ధ పరిస్థితులు వచ్చినాయి. మే 7 అప్పటి నుండి ఆపరేషన్ సింధూర్ని చూస్తున్నాం. ఆ సమయంలో భారత్ తీసుకున్న చాలా కీలక నిర్ణయాలు, సింధు నదీ జలాల ఒడంబడిక ఒప్పందం నుండి వైదొలుగుతున్నట్లు ఇవన్నీ ప్రకటనలు చూసాము. అయినా కూడా రీసెంట్గా తావీ నది వల్ల వరదల ముప్పు అని ఉంది అని చెప్పేసి, వరద ప్రభావం ఉంది అని చెప్పేసి పాకిస్తాన్కి మనం సమాచారం అందించాము. మన శత్రుదేశమైనా కూడా వారు చచ్చిపోతూ ఉంటే మనం వాడికి సాయం అందించే పరిస్థితి, ఓకేనా. తావీ రివర్ ఎక్కడ జన్మిస్తుంది ఇది చూస్తే సరిపోతుంది. సో భారత్ జమ్మూ ప్రాంతంలోని తావీ నదిలో వరద ముప్పును పాకిస్తాన్కు మానవతా ప్రాతిపదికన తెలియజేసింది. ఇది పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత ఇండస్ వాటర్ ట్రీటీ అమల్లో లేకపోయినా మానవతా దృష్టికోణంతో హెచ్చరికనిచ్చారు. ఇక ఇండస్ వాటర్ ట్రీటీ, సింధు నదీ జలాల ఒప్పందం సెప్టెంబర్ 19, 1960 గుర్తుపెట్టుకోండి డేట్, ఓకేనా. అండ్ ప్రాచీన నామం వచ్చేసి ఈ తావీ నది పేరేంటంటే సూర్యపుత్రి అంటాము, దైవత్వంతో కూడిన నది అని. జన్మస్థలం ఎక్కడ అంటే జమ్మూ కాశ్మీర్లోని డోడా డిస్టిక్లో భరద్వా లేదా భదర్వా అనే ప్రాంతము కల్పాస్కుండ్లో జన్మిస్తుంది. ప్రవాహ దిశ వాయువ్యంగా సాగుతూ సూద్ మహాదేవ్ తర్వాత జమ్మూ నగరాన్ని 2 భాగాలుగా విభజిస్తుంది. అంతర్జాతీయ సరిహద్దు దాటి పాకిస్తాన్లోని చినాబ్ నదిలో కలుస్తుంది, ఓకేనా. ఇండస్ రివర్ సిస్టంలో భాగము, రైట్, ఎనఫ్. సో 1960 సెప్టెంబర్ 19న సింధు నదీ జలాల ఒప్పందం అనేది జరిగింది. ప్రపంచ బ్యాంక్ మధ్యవర్తిత్వంతో ఇటీవల ఒప్పందం నుండి భారత్ వైదొలిగింది.
సో ఆ ఒప్పందం ప్రకారమేమో పాకిస్తాన్కి అధికారాలు సింధు అండ్ జీలం చినాబ్, అదే తూర్పు నదులపైన భారత్కి అధికారాలు ఉంటాయి, బియాస్ రవి సొట్లెస్. ఓకేనా, చూడండి. ఇటీవల సావల్కోట్ జల విద్యుత్ శక్తి ప్రాజెక్టు పునరుద్ధరణ అని చెప్పేసి చినాబ్ నది పైన అలాంటివి చూస్తున్నాం, లింక్ చేసుకోండి. ఇక నిన్నటి రోజున గుజరాత్ రాష్ట్రంలో సో మారుతి సుజుకి సంస్థ నుండి విడుదలైన ఒక కారు, ఎలక్ట్రిక్ కార్ని, ఈ విటారాన్ని భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు ప్రారంభించారు. నరేంద్ర మోదీ గారు కానివ్వండి, రాష్ట్రపతి గారు కానివ్వండి, ఉపరాష్ట్రపతి గారు కానివ్వండి, ఏమైనా ఇనాగ్రేషన్ ఇటువంటి వాటితో వార్తల్లోకి వచ్చారంటే అవి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్. ఓకేనా, సో గుజరాత్ రాష్ట్రంలో ఎలక్ట్రిక్ కార్, ఈ కార్ని, ఈ విటారా అంటే మారుతి సుజుకీకి సంబంధించిన కంపెనీ, దాన్ని లాంచ్ చేశారు ప్రధాని గారు నిన్నటి రోజున. సో ప్రధాని నరేంద్ర మోదీ గారు గుజరాత్లోని హన్సల్పూర్ సుజుకి మోటార్ ప్లాంట్లో మారుతి సుజుకి కంపెనీకి చెందిన తొలి బ్యాటరీ ఎలక్ట్రిక్ కారు ఈ విటారాను ఆవిష్కరించారు. అండ్ ఇంకొకటి ఏంటంటే చాలాసార్లు ఎగ్జామినేషన్లో బేసిక్ పాయింట్స్ పైన క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఎలక్ట్రిక్ వెహికల్స్లో వాడే బ్యాటరీ ఏంటి? లిథియం అయాన్ బ్యాటరీ, గుర్తుపెట్టుకోండి, ఇటువంటివి అడుగుతారు. సో ఈ కార్యక్రమంలో సుజుకి మోటార్ కార్పొరేషన్ అధ్యక్షుడు తోషిహిరో సుజుకి, గుజరాత్ రాష్ట్ర ముఖ్యమంత్రి భూపేంద్రభాయ్ పటేల్ గారు కూడా పాల్గొన్నారు. ఈ విటారా కారును తయారు చేసి జపాన్, యూరప్తో పాటు 100కి పైగా దేశాలకు ఎగుమతి చేయనుందంట భారతదేశము. ఎక్కువగా ఎగుమతులపైన ఫోకస్ చేయాలి, దిగుమతులను తగ్గించుకోవాలి. దీని ద్వారా మనకు జరిగే లాభం ఏంటంటే ఎకనామికల్గా చూస్తే ఫారెక్స్ రిజర్వ్స్ పెరుగుతాయి. ఓకేనా, సో మారుతి సుజుకి హన్సల్పూర్లో తయారైంది ఎలక్ట్రిక్ వెహికల్, బ్యాటరీ ఎలక్ట్రిక్ వెహికల్ ఈ విటారా. ఓకేనా, సరిపోతుంది. ఇక మారుతి సుజుకి 1981 భారత్లో ఏర్పాటైంది సుజుకి కార్పొరేషన్ ఆధ్వర్యంలో. సో ప్రధాన కార్యాలయం ఢిల్లీ, రైట్. సుజుకి కార్పొరేషన్ ఏమో జపాన్కి సంబంధించింది. ఇక భారత్లో ఎలక్ట్రిక్ వెహికల్స్ని ప్రోత్సహించడానికి గతంలో ఫేమ్ గైడ్లైన్స్, ఫేమ్ 1, ఫేమ్ 2 చూసాము. ఫాస్ట్ అడాప్షన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఎలక్ట్రిక్ అండ్ హైబ్రిడ్ వెహికల్స్ గైడ్లైన్స్ 1, గైడ్లైన్స్ 2 చూసాము. ప్రస్తుతం పిఎంఈ డ్రైవ్ని చూస్తున్నాం. పిఎంఈ డ్రైవ్ అమలుని 2025 మార్చి 31 వరకు పొడిగిస్తూ ఇటీవల కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గుర్తుంచుకోండి, 2030 నాటికి కొత్త వాహనాల్లో 30% ఎలక్ట్రిక్ వెహికల్గా ఉండాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇక గుజరాత్, తమిళనాడు, మహారాష్ట్ర ఎలక్ట్రిక్ వెహికల్ తయారీలో కీలకంగా ఉన్నాయి భారతదేశంలో. ఓకేనా, సో సూపర్లేటివ్ టాపిక్స్, మొట్టమొదటి, అతిపెద్ద, అతి చిన్న, అతి పొడవైన, ఇలాంటి ప్రత్యేక పదాలతో కూడిన కరెంట్ అఫైర్స్ని మనం సూపర్లేటివ్స్గా చూస్తున్నాము. రీసెంట్గా కేరళ అలాంటి సూపర్లేటివ్ టాపిక్స్తో తరచు వార్తల్లోకి వస్తుంది. అంతెందుకు, మొన్న ఆగస్టు 21, 2025 రోజున భారతదేశంలోనే మొట్టమొదటి డిజిటల్ లిటరేట్ స్టేట్గా కేరళ అనౌన్స్మెంట్తో వార్తల్లోకి వచ్చింది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్ గారు ప్రకటించారు. గుర్తుపెట్టుకోండి, రాష్ట్రంలోని ప్రతి వ్యక్తికి డిజిటల్ సాంకేతికత పట్ల అవగాహన మరియు దాని వినియోగం పట్ల నైపుణ్యం కలిగి ఉన్న రాష్ట్రము. ఓకేనా, ఇప్పుడు కేరళలో ట్రాన్స్జెండర్ విద్యార్థుల వసతి గృహం మొదటిసారి ఏర్పడింది. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ట్రాన్స్జెండర్స్ లేదా థర్డ్ జెండర్, ఇక్కడ ఒక చట్టం గుర్తుపెట్టుకోవాలి. ఏదైనా ఒక వర్గం గురించి, ప్రత్యేక వర్గం గురించి మనం చూస్తున్నామంటే దివ్యాంగులు కానివ్వండి, మహిళలకు సంబంధించి కానివ్వండి, లేదా ఎస్సీ ఎస్టీలకు సంబంధించి కానీ, ట్రాన్స్జెండర్ సంబంధించి కానీ, ఏదైనా ఒక టాపిక్ డిస్కస్ చేస్తున్నప్పుడు వాళ్ళకి సంబంధించి రక్షణ చట్టాలు ఉంటాయి కదా, అవి చూడాలి. ట్రాన్స్జెండర్ సంబంధించి, థర్డ్ జెండర్ సంబంధించి ట్రాన్స్జెండర్ పర్సన్స్ ప్రొటెక్షన్ ఆఫ్ రైట్స్ యాక్ట్ 2019 గుర్తుపెట్టుకోండి. ట్రాన్స్జెండర్ పర్సన్స్ హక్కుల పరిరక్షణ చట్టం 2019 సంవత్సరం, అప్పుడు ప్రైవేట్ మెంబర్ బిల్లుగా ఆమోదం తెలిపింది. ఓకేనా, సో గుర్తుపెట్టుకోండి. ఇక ట్రాన్స్జెండర్ సంబంధించి ఎక్కువగా సంక్షేమ పథకాలు కానీ, పాలసీస్ కానీ ఏ మంత్రిత్వ శాఖ నుండి విడుదలవుతూ ఉంటాయంటే మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్. గుర్తుపెట్టుకోండి, ఎక్కువగా ప్రస్తుతం వీరేంద్ర కుమార్ గారు కేంద్ర మంత్రిగా ఉన్నారు. సో ఇక కేరళలో తొలి ట్రాన్స్జెండర్ విద్యార్థుల వసతి గృహం అనేది రీసెంట్గా ప్రారంభమైంది. కేరళలోని కోట్టాయం జిల్లాలో ఉన్న మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయంలో ట్రాన్స్జెండర్ విద్యార్థుల కోసం ప్రత్యేకంగా వసతి గృహం, హాస్టల్ ఏర్పాటు చేయడం ద్వారా దేశంలో ఒక మైలురాయితో కేరళ మరొకసారి వార్తల్లోకి వచ్చింది. ఈ వసతి గృహాన్ని కేరళ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. రైట్, ట్రాన్స్జెండర్ విద్యార్థులు సామాజిక రుగ్మతలు, వివక్ష కారణంగా వసతి విద్యాపరంగా ఎదుర్కొంటున్న ఇబ్బందులను తొలగించడం అనేది కీలకం.
రైట్. సో ట్రాన్స్జెండర్ పర్సన్స్ సంబంధించి చట్టం 2019 వారి సామాజిక ఆర్థిక విద్య వైద్య హక్కులకు రక్షణ కల్పిస్తుంది. ఇక 2014లో నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ నల్సా అంటాము ట్రాన్స్జెండర్లను 3వ లింగంగా గుర్తిస్తూ భారత సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు ఇచ్చింది. రైట్. ఇక 2015లో కేరళ ప్రభుత్వం ట్రాన్స్జెండర్ పాలసీని విడుదల చేసి దేశంలో తొలి రాష్ట్రం గతంలో వార్తల్లోకి వచ్చింది. ట్రాన్స్జెండర్లకు రేషన్ కార్డ్స్, ఆరోగ్య బీమా, సవరణ హక్కులు అండ్ ప్రత్యేక ఆశ్రయం మొదలైన వాటిని అందిస్తూ వస్తుంది. ఇక కేరళ సంబంధించి ఈ ఇనిషియేటివ్స్ చూడండి. భారతదేశంలో కూడా ప్రస్తుతం ట్రాన్స్జెండర్ సంబంధించి చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు వాళ్ళ హక్కుల పరిరక్షణ. ఓకేనా. అంతర్జాతీయ అంశాల్లో అయితేనేమో అమెరికా ట్రాన్స్జెండర్ క్రీడాకారులు ఎవరైతే ఉంటారో వాళ్ళపైన కొన్ని ఆంక్షలు, విమెన్ స్పోర్ట్స్ ఫర్ విమెన్ ఓన్లీ అని చెప్పేసి ట్రంప్ చెప్తున్నాడు. కాబట్టి ట్రాన్స్జెండర్ హక్కుల ఉల్లంఘన జరుగుతోంది. దాని విషయంలో కొంత చర్చ జరుగుతుంది, వివాదం. లింక్ చేసుకోవాలి ఏదైనా టాపిక్ ఉంది అంటే. ఇక ఫిమేల్ ఎంప్లాయ్మెంట్ ఇన్ ఇండియా, భారతదేశంలో మహిళా ఉద్యోగాలకి సంబంధించి మహిళలు ఎంతవరకు పనిచేస్తూ ఉంటున్నారు దానికి సంబంధించి గణాంకాలు, విమెన్ వర్క్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ ఎలా ఉంది, పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే వారు ఏం చెప్తున్నారు. ఓకేనా. సో భారతదేశంలో మహిళల ఉద్యోగ భద్రత గణనీయమైన పురోగతిలో ఉన్నారు 2017 నుండి 2024 వరకు. సో ఇక్కడ కేంద్ర శ్రమ మంత్రిత్వ శాఖ అంటే మినిస్ట్రీ ఆఫ్ ఎంప్లాయ్మెంట్, మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ అంటాము. సో ఆ మంత్రిత్వ శాఖ నివేదిక ప్రకారము భారతదేశంలో విమెన్ పార్టిసిపేషన్ రేట్ ఆర్ ఎంప్లాయ్మెంట్ అనేది పెరుగుతోంది. మహిళల విషయంలో భారతదేశంలో మహిళల ఉద్యోగ నిష్పత్తి గత 6 సంవత్సరాల్లో దాదాపు 2 పెరిగిందంట. ఇది ఆర్థిక సామాజిక విధానపరమైన మార్పుల ప్రతిఫలంగా పరిగణించబడుతోంది. కీలక గణాంకాలను చూద్దాము. మహిళల ఉద్యోగ నిష్పత్తి విమెన్ ఎంప్లాయ్మెంట్ రేషియోకి సంబంధించి. సో విమెన్స్ వర్క్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ వచ్చేసి 2017-18 ఫినాన్షియల్ ఇయర్లో 22% ఉంటే 23-24 ఫినాన్షియల్ ఇయర్ ముగిసే వరకు, అంటే లాస్ట్ ఫినాన్షియల్ ఇయర్ ముగిసే వరకు 40.3%కి పెరిగింది. ఇక మహిళల నిరుద్యోగ నిష్పత్తి తగ్గుతూ వస్తుంది. నిరుద్యోగ నిష్పత్తి తగ్గాలి. ఓకేనా. 5.6% నుండి 3.2% తగ్గింది. సో గ్రామీణ మహిళల ఉపాధి వృద్ధి 96%కి వచ్చింది. పట్టణ మహిళల ఉపాధి వృద్ధి అనేది 43%కి. స్వీయ ఉపాధిలో మహిళల వృద్ధి అంటే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ 51.9% నుండి 67.4%కి పెరిగింది. ఓకేనా. సో ఇక ఫార్మల్ వర్క్ ఫోర్స్లో చేరిన మహిళలు 1.56 crores ఉన్నారట ప్రస్తుతం భారతదేశంలో. ఈ శ్రమ్ పోర్టల్ 2021 ఆగస్టులో వచ్చింది కదా, అందులో నమోదైన మహిళలు 16 కోట్లకు పైగా. మహిళల ఆధ్వర్యంలో మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ 2 పెరిగినాయి అంట. ఇక ముద్రా లోన్లలో మహిళల వాటా కూడా పెరుగుతోంది, 68%కు వచ్చింది. జెండర్ బడ్జెట్ వృద్ధి 10 ఏళ్లలో 429% పెరుగుదల. ఇక స్టార్టప్ డైరెక్టర్లో మహిళల వాటా సుమారు 50% స్టార్టప్లకు మహిళలు డైరెక్టర్లుగా ఉన్నారంట. ఓకేనా. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ముద్రా యోజనలో వాళ్ళు ఏ విధంగా బెనిఫిట్ అవుతున్నారు ఇవన్నీ కూడా చూడండి, అడగవచ్చు. ఇక వర్క్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ అంటే ఉద్యోగంలో ఉన్నా లేదా ఉపాధి పొందుతున్న మహిళల శాతం. ఇది పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే ద్వారా అంచనా వేయబడుతుంది. ఓకేనా. సో చూడండి ఏదైనా గణాంకాలు, ఇటువంటి టాపిక్స్ మనకి ఏంటంటే ప్రిలిమినరీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంటే, కానీ మెయిన్స్ లేదా డిస్క్రిప్టివ్ ఆన్సర్ రైటింగ్ అప్పుడు ఈ గణాంకాలను మనం పొందుపరిచామనుకోండి, మెన్షన్ చేసినామనుకోండి, సో వీళ్ళకి అవేర్నెస్ ఎక్కువగా ఉందని మార్క్స్ ఎక్కువ వస్తాయి. డిస్క్రిప్టివ్ ఎగ్జామినేషన్లో రీసెంట్ రిపోర్ట్స్ పైన రాయాలి మనం. గణాంకాలు అనేవి కూడా కొత్తవి ఉండాలి. ఓకేనా. ఇక పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే 2015 నుంచి ప్రతి సంవత్సరము NSSO నిర్వహిస్తుంది, ప్రస్తుతం NSO. ఓకేనా. మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్. ఇక కార్చిచ్చు ప్రమాదాల్లో పెరుగుతున్న ముప్పు మానవాళిపై తీవ్రమైన ప్రభావాన్ని చూపుతుందంట. కార్చిచ్చు ఫారెస్ట్ ఫైర్స్ అంటాం, వైల్డ్ ఫైర్స్ అంటాము, పెరుగుతున్నాయి అని చెప్పేసి ఇటీవల కొన్ని జర్నల్స్లో వేసిన గణాంకాలు. ఓకేనా. సో సైన్స్ జర్నల్లో ప్రచురించబడిన డేటా ఆధారంగా, సైన్స్ ఇంటర్నేషనల్ జర్నల్. సో అంతర్జాతీయ అధ్యయనం ప్రకారం ప్రపంచవ్యాప్తంగా కార్చిచ్చు ప్రమాదాలు గత 2 దశాబ్దాల్లో 40% మేర పెరిగినాయి అంట. ఇది మానవ ఆరోగ్యము, వాతావరణము, ఆర్థిక వ్యవస్థలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. కార్చిచ్చు ప్రమాదాలపై అధ్యయనం ప్రధాన అంశాలు ఎలా ఉన్నాయంటే 2002-2021 మధ్యకాలంలో ప్రపంచవ్యాప్తంగా 11.13 కోట్ల మంది ప్రజలు కార్చిచ్చు ప్రభావానికి గురైనారు. అంతమంది ప్రభావితం అవుతున్నారు వైల్డ్ ఫైర్స్, ఫారెస్ట్ ఫైర్స్ వల్ల. 1979 నుంచి వాతావరణ మార్పులు కార్చిచ్చుల సంభావ్యతను పెంచుతున్నట్లు స్పష్టమైంది.
ఈ అధ్యయనాన్ని యునైటెడ్ నేషన్స్ యూనివర్సిటీకి చెందిన నీరు వాతావరణం ఆరోగ్య విభాగ పరిశోధకులు చేపట్టారు. ఆ పరిశోధన ఆ సర్వే గణాంకాలను సైన్స్ జర్నల్లో ప్రచురించారు. ఎనఫ్. ఓకేనా. అండ్ భౌగోళిక ప్రభావ విస్తృతి ఎలా ఉందట అంటే ఆఫ్రికా ఖండం ప్రభావం ప్రపంచ కార్చిచ్చుల్లో 85% ఇక్కడనే ప్రభావితం అవుతుందంట ఆఫ్రికా. నెక్స్ట్ అమెరికా 2వ స్థానంలో ఉంది. థర్డ్ వచ్చేసి ఆసియా. ఆసియాలో కూడా దక్షిణాసియా, ఆగ్నేయ ఆసియా ప్రధాన కేంద్రాలు అంటే కార్చిచ్చులకి. ఓకేనా. సో ప్రముఖ కారణాలు ఏంటి కార్చిచ్చులకు సంబంధించి అంటే జనాభా పెరుగుదల, వాతావరణ మార్పులు, అధిక వలసలు, వనరుల వినియోగం ఇటువంటివి. కార్చిచ్చు అంటే అడవుల్లో గడ్డి మైదానాలు లేదా పొలాల మధ్య అకస్మాత్తుగా చెలరేగే అగ్ని లేదా మంటలు. ఓకేనా. వేడి వాతావరణం వల్ల ఇటువంటివి చూపిస్తాయి. ఓకేనా. ప్రపంచంలో కొన్ని గుర్తుంచుకోదగిన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కార్చిచ్చులపైన క్వశ్చన్స్ అడిగితే ఆస్ట్రేలియాలో బ్లాక్ సమ్మర్ 2019-20 3 బిలియన్ జంతువులు ప్రభావితమైనట, చచ్చిపోయినాయి కూడా చాలా వరకు. అమెరికా కాలిఫోర్నియా ఫైర్స్ ప్రతి ఏటా 1000 ఎకరాలు కాలిపోతాయి. కెనడా 2020లో అత్యంత భారీగా కార్చిచ్చు ప్రభావిత దేశంగా నిలిచింది. ఇక నెక్స్ట్ క్యాన్సర్ వ్యాప్తికి సంబంధించి ఐసీఎంఆర్ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ వారు విడుదల చేసిన గణాంకాలు. క్యాన్సర్. సో క్యాన్సర్ కేసెస్ పెరుగుతున్నాయి భారతదేశంలోనే కాదు ప్రపంచంలో కూడా. దానికి సంబంధించి ఇటీవల ఐసీఎంఆర్ గణాంకాల ప్రకారం భారతదేశంలో క్యాన్సర్ కేసెస్ ఎలా ఉన్నాయి. 2024లో దేశంలో నమోదైన కొత్త క్యాన్సర్ కేసులు వచ్చేసి 15.6 లక్షల కేసులు అంట. క్యాన్సర్ కేసులు. 2024లో దేశంలో నమోదైన క్యాన్సర్ మరణాలు 8.74 lakhs. సో గుర్తుపెట్టుకోండి మరణాల సంఖ్య క్యాన్సర్ కారణంగా. 2045 నాటికి దేశంలో క్యాన్సర్ కేసుల సంఖ్య ఎంతగా అంచనా వేస్తున్నారట అంటే 24.6 lakhs అంటే పెరుగుతున్నాయి. 2024 పురుషుల్లో నోటి క్యాన్సర్ కేసులు వచ్చేసి 1.13 lakhs. 2024లో మహిళల్లో రొమ్ము క్యాన్సర్ కేసులు వచ్చేసేసి 2.38 లక్షల పైనే ఉన్నాయి. భారతీయ మహిళలను ఎక్కువగా వేధిస్తున్న క్యాన్సర్ రొమ్ము క్యాన్సర్. దేశంలో జీవితకాల క్యాన్సర్ రిస్క్ వచ్చేసి 11% ఉందంట ఐసీఎంఆర్ చెప్తున్న గణాంకాలు. తాజా దినం క్యాన్సర్ ఇన్సిడెన్స్ అండ్ మోర్టాలిటీ అక్రాస్ 43 క్యాన్సర్ రిజిస్ట్రీస్ ఇన్ ఇండియా అనే పేరుతో జర్నల్ ఆఫ్ ది అమెరికన్ మెడికల్ అసోసియేషన్లో ప్రచురించబడింది. ఈ అధ్యయనాన్ని ఎవరు చేశారంటే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ వారు రూపొందించారు. ఓకేనా. సో చూడండి ఇవన్నీ కూడా ఇందాక చెప్పిన గణాంకాలే. రైట్. సో క్యాన్సర్కి ప్రధాన కారణాలు పురుషుల్లో వచ్చేసి పొగాకు నమలడము, టొబాకో అంటాం కదా, ధూమపానం, మద్యం సేవించడం. స్త్రీలలో అయితే వేగంగా మారుతున్న ఆహార అలవాట్లు, శారీరక చురుకుదన లోపము. ఇక ప్రాంతాల వారీగా అత్యధిక రేట్లను కనుక మనం అబ్జర్వ్ చేస్తే మిజోరాం దేశంలో అత్యధిక జీవితకాల క్యాన్సర్ ముప్పు ఉన్న రాష్ట్రం అంట, ఈశాన్య రాష్ట్రం. ఓకేనా. ఐసీఎంఆర్ ఏదైనా ఒక సంస్థ గురించి మనం చూస్తున్నామంటే దానికి సంబంధించి స్టాటిక్ పాయింట్ చూస్తున్నాం. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ 1911లో ఏర్పాటైంది. అతిపెద్ద బయోమెడికల్ పరిశోధన సంస్థ న్యూఢిల్లీ కేంద్రంగా పనిచేస్తోంది. మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ పరిధిలో పనిచేస్తుంది. ప్రస్తుతం మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కన్సర్న్ మినిస్టర్గా కేంద్ర మంత్రిగా జేపీ నడ్డా గారు ఉన్నారు. ఓకేనా. ఇక సిజేరియన్ ఆపరేషన్స్ అనేవి బాగా పెరుగుతున్నాయంట. సిజేరియన్ ఆపరేషన్స్ అంటే మనము పెద్ద ఆపరేషన్ అంటారు ఊళ్ళల్లో లేదా మన ప్రాంతాల్లో కానివ్వండి కొంతమంది. సో కామన్గా నార్మల్ డెలివరీ కాకుండా న్యాచురల్ డెలివరీ కాకుండా సిజేరియన్ అంటే ఆపరేషన్ చేసి బిడ్డని తీయడము. సో భారతదేశంలో పెరుగుతున్న సిజేరియన్ ఆపరేషన్లు ఆందోళన పరిస్థితికి దారితీస్తున్నాయి. దేశంలో సిజేరియన్ ప్రసవాల సంఖ్య గణనీయంగా పెరుగుతుందంట. 2005లో దేశవ్యాప్తంగా సిజేరియన్ ప్రసవాలు 8.5% ఉంటే 2021 నాటికి 21.5%కి పెరిగింది. ఈరోజు అన్ని వార్తాపత్రికల్లో కవర్ అయింది ఇది. సో మీకు వార్తాపత్రికల్లో ఉన్న అంశాలు, ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోలో ఉన్న అంశాలు, న్యూస్ ఆన్ ఎయిర్, ఆల్ ఇండియా రేడియో, జాతీయ స్థాయిలో ప్రముఖ వార్తాపత్రికలు అండ్ అథెంటిక్ అఫీషియల్ సోర్సెస్ నుండి టాపిక్స్ చెప్తున్నాను. పోటీ పరీక్షల కోణంలో ఇంపార్టెన్స్ ఉండే టాపిక్స్. పోటీ పరీక్షల కోణంలో కరెంట్ అఫైర్స్ 100% కవర్ చేస్తాము. ఎట్ ద సేమ్ టైం జనరల్ స్టడీస్కి లింక్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ కూడా ఎక్కువ మార్క్స్ మనకు రావచ్చు. ఓకేనా. 2005లో దేశవ్యాప్తంగా సిజేరియన్ ప్రసవాలు ఈ విధంగా, సిజేరియన్ అంటే ఆపరేషన్తో. ఈ స్థాయి ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించిన సురక్షిత ప్రమాణం కంటే ఎక్కువగా ఉందంట. సో పెరుగుదలకు ప్రధాన కారణాలు ఏంటంటే ప్రైవేట్ ఆసుపత్రుల్లో విపరీతమైన సిజేరియన్స్ చేస్తున్నారు. ఓకేనా. వాణిజ్యం, డబ్బుల కోసము. ప్రసవ నొప్పులను భరించలేక మహిళలు కూడా సిజేరియన్కి వెళ్ళడము. సో పురాతన వైద్య సలహాలకు భిన్నంగా ఆధునిక వైద్య మార్గాలపై మక్కువ. ఓకేనా.
సో చూడండి, ఒక సమాజంలో సిజేరియన్ ప్రసవాల సరైన స్థాయి 10% to 15% మధ్యలో ఉండాలి. దానికంటే ఎక్కువగా ఉండడం అనేది అవసరం లేని సర్జరీల వల్ల కన్సిక్వెన్స్గా చెప్పవచ్చు. రైట్. ఇక సిజేరియన్ ప్రభావాలు ఎలా ఉంటాయంటే మాతృమరణ శాతం పెరిగే అవకాశం ఉంటుంది. శిశువు ఆరోగ్యం, గర్భకాలం పూర్తవకముందే జననము, ఇమ్యూనిటీ లోపం. కొంతమంది ముహూర్తాలు, బిడ్డ పుట్టకముందే ముహూర్తాలు డిసైడ్ చేసి హాస్పిటల్ తీసుకెళ్ళి సిజేరియన్తో జన్మనిస్తున్నారు. అనుకుంటారు ఒక డేట్, ఈ రోజు పుట్టాలి, ఈ రోజు జన్మనివ్వాలి అని చెప్పేసి. సో అది రాంగ్. సో సృష్టిలో ఏ జీవి ఎప్పుడు రావాలనేది ఆ ప్రకారమే రావాలి. ఓకేనా. శిశువు ఆరోగ్యం, గర్భకాలం పూర్తవకముందే జననము, ఇటువంటివి, ఇమ్యూనిటీ తగ్గుతాయి, చాలా ప్రాబ్లమ్స్. మరి ఇదంతా గణాంకాలు దేని ఆధారంగా చెప్తున్నామంటే నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే శాంపుల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ అంటే ప్రభుత్వ సంస్థల నుండి. ఓకేనా. ఇక WHO, యూనిసెఫ్ వంటి అంతర్జాతీయ నివేదికలు లింకప్ చేస్తూ చెప్పడం జరిగింది. ఓకేనా. ఇక భారతదేశంలో సూపర్లేటివ్, భారతదేశంలో మొట్టమొదటి వెటర్నరీ బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ గైడ్లైన్స్ అనేవి వార్తల్లోకి వచ్చినాయి. సో జంతువులకు సంబంధించి వెటర్నరీ బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ గైడ్లైన్స్ దేశంలోనే మొట్టమొదటిసారి విడుదలైనాయి. ఓకేనా. ఎవరు విడుదల చేస్తారు? ఏ మంత్రిత్వ శాఖ నుండి చూడాలంతే. సో కేంద్ర ప్రభుత్వం వెటర్నరీ బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ గైడ్లైన్స్ని విడుదల చేసింది. ఇది భారతదేశంలో పశువులకు సంబంధించి అత్యవసర వైద్య సేవల్లో ఉన్న ముఖ్యమైన లోపాన్ని భర్తీ చేసే తొలి జాతీయ చట్టబద్ధమైన మార్గదర్శక వ్యవస్థ. ఈ మార్గదర్శకాలను డిపార్ట్మెంట్ ఆఫ్ ఎనిమల్ హస్బెండరీ వారు విడుదల చేశారు. ఓకేనా. సో పశువుల రక్తదానము, నిల్వ, మార్పిడి కోసం శాస్త్రీయ నిబంధనలు, ప్రోటోకాల్ అమలు చేయడం అనేది ఇందులో ఇంపార్టెంట్. సురక్షితత, బయోసేఫ్టీ మరియు జంతు శ్రేయస్సు ప్రమాణాలపై ఆధారపడిన జాతీయ విధానము. ఓకేనా. సో సరిపోతుంది. ఇప్పటి వరకు పశువుల రక్త మార్పిడి అత్యవసరాల్లో మాత్రం జరిగేది, అది కూడా ఏకీకృత నిబంధనలు లేకుండా. ఇప్పుడు నిబంధనల ప్రకారము డిపార్ట్మెంట్ ఆఫ్ ఎనిమల్ హస్బెండరీ, మినిస్ట్రీ ఆఫ్ ఫిషరీస్, ఎనిమల్ హస్బెండరీ, డైరింగ్ ఆధ్వర్యంలో పనిచేస్తుంది. ప్రస్తుతం కన్సర్న్ మినిస్టర్గా రాజీవ్ రంజన్ సింగ్ గారు విధులు నిర్వర్తిస్తున్నారు. ఓకేనా. రైట్. ఇక NHAI, నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా, భారతదేశంలో జాతీయ రహదారుల నిర్మాణం విషయంలో, జాతీయ రహదారుల నిర్వహణ విషయంలో కీలకమైన సంస్థ. 1988 NHAI. మరి అటువంటి NHAI ఒక కీలకమైన ఇనిషియేటివ్తో వార్తల్లోకి వచ్చింది, ప్రాజెక్ట్ ఆరోహణ్ అని చెప్పేసి. ఎందుకోసం అంటే టోల్ ప్లాజా ఉద్యోగులు ఉంటారు కదా, టోల్ ప్లాజాస్లో పనిచేసే సిబ్బంది ఉద్యోగులు ఉంటారు కదా, వాళ్ళ పిల్లలకు ఆర్థికపరమైన సహకారం లేదా విద్యా సంబంధిత సౌకర్యాలను కల్పించడం కోసము. ఓకేనా. ప్రాజెక్ట్ ఆరోహణ్ ఎవరి కోసం అని అడుగుతారు. ఓకేనా. ఇటువంటి చూడండి, ఇటీవల నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో అప్నా ఘర్ అని ఒకటి. అప్నా ఘర్ అంటే ఈ హెవీ వెహికల్స్ డ్రైవర్స్ ఉంటారు కదా, వాళ్ళు రెస్ట్ తీసుకోవడానికి ఉండేటివి, అలాంటివి. సో జాతీయ రహదారి ప్రాధికార సంస్థ మరియు వెట్టిస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంయుక్తంగా విద్యార్హత కలిగిన తక్కువ ఆదాయ కుటుంబాల విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు ప్రాజెక్ట్ ఆరోహణ్ అనే అభియాన్ని ప్రారంభించారు. టోల్ ప్లాజా ఉద్యోగుల పిల్లలకు విద్యలో ఆర్థిక సాయం అందించడానికి. డైరెక్ట్గా గుర్తుపెట్టుకోండి, ఆర్థికంగా బలహీన వర్గాలకు కానివ్వండి వారికి. రైట్. నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ రోడ్వేస్ అండ్ హైవేస్ ఆధ్వర్యంలో పనిచేస్తుంది. ఇక వార్తల్లో వ్యక్తి ఈరోజు లిథువేనియాకి లేదా లిథువేనియా చరిత్రలో మొట్టమొదటి మహిళా ప్రధానిగా వార్తల్లోకి వచ్చిన వ్యక్తి. ఏ దేశమైనా సరే, ఈవెన్ మన భారతదేశంలో అయినా సరే, వివిధ శాఖలకు సంబంధించి మొట్టమొదటి అనే పదంతో ఎవరైనా మహిళలు వార్తల్లోకి వస్తున్నారంటే చాలా ఇంపార్టెంట్, సూపర్లేటివ్. ఉదాహరణకి దేశాల విషయానికి వస్తే పెరు దేశ చరిత్రలోనే మొట్టమొదటి మహిళా అధ్యక్షురాలిగా దీనా బోలువాటే గారు వార్తల్లోకి వచ్చారు. గతంలో లాస్ట్ 2 years నుండి చూస్తున్నాము, తన గురించి పోటీ పరీక్షలు అడిగారు. ఇటలీ దేశ చరిత్రలోనే మొట్టమొదటి మహిళా ప్రధానిగా జార్జియో మెలోని గారు వచ్చారు, తన గురించి పోటీ పరీక్షలు అడుగుతున్నారు. అండ్ కొన్ని అంతర్జాతీయ సంస్థలకు సంబంధించి కూడా ఇటీవల క్రీడలకు సంబంధించి ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ చరిత్రలోనే దాదాపు 130 years అండ్ అబోవ్ చరిత్ర ఉన్న IOCకి మొట్టమొదటి మహిళా చీఫ్గా క్రిస్టీ కోవెంట్రీ జింబాబ్వేకి సంబంధించి వచ్చారు. మన భారతదేశానికి సంబంధించి చూస్తే ఇటీవల రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ చరిత్రలో మొట్టమొదటి మహిళా డైరెక్టర్ జనరల్గా సోనాలి మిశ్రా గారు. ఇటువంటి చూడండి, ఎగ్జామినేషన్లు అడుగుతారు. ఇక్కడ లిథువేనియా దేశ చరిత్రలోనే, లిథువేనియా అనేది ఐరోపా ఖండంలోని ఒక దేశము, యూరప్ కాంటినెంట్. లొకేషన్ ఇంపార్టెంట్, మీకు ఏదైనా ఒక దేశం గురించి చెప్తున్నా అంటే లొకేషన్ చూపిస్తున్నాను. సో లిథువేనియా చరిత్రలోనే మొట్టమొదటి మహిళా ప్రధానిగా ఇంగా రుగినియేనే వార్తల్లోకి వచ్చారు. రుగినియనే.
సో యూరోపియన్ దేశమైన లిథువేనియా కొత్త ప్రధానమంత్రిగా ఇంగా రుగినియనే ఎన్నికయ్యారు. ఆమె సోషల్ డెమోక్రటిక్ పార్టీ నాయకురాలిగా సంకీర్ణ ప్రభుత్వానికి నాయకత్వం ఇచ్చున్నారు. పార్టీ గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు అంత ఇంపార్టెంట్గా చెప్తున్నాను, ఎవరైనా దేశాధినేతలు లేదా ప్రధానులు అధ్యక్షులు వచ్చారంటే వాళ్ళ పార్టీ పేరు కూడా ఎందుకు మెన్షన్ చేస్తున్నానంటే 2024 ఇయర్ ఎండ్లో తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్స్ ఎగ్జామినేషన్ జరిగినాయి, గ్రూప్ 2, గ్రూప్ 3. వాటిల్లో శ్రీలంక అధ్యక్షుడు అనురకుమార దిశనాయక ఉన్నారు కదా, అప్పుడే ఆ సంవత్సరంలో ఎన్నికలు జరిగినాయి. తన పొలిటికల్ పార్టీ పేరేంటని అడిగారు. పోటీ పరీక్షల కోణంలో ఏ ఒక్క అవకాశం కూడా ఎగ్జామినర్కి ఇవ్వకూడదు. 100% మనం మార్క్స్ రాబట్టాలి. అందుకోసం రకరకాల పోటీ పరీక్షల పేపర్స్ని చూస్తున్నాను. ఎక్స్పీరియన్స్తో ఏ ఏరియా నుండి అయితే క్వశ్చన్ ఇస్తారో ఆ ఏరియాని మీకు అంతా కవర్ చేస్తున్నాను. ఒక్క మార్క్ కూడా మిస్ అవ్వకూడదు. ఓకేనా? సో పార్టీ సోషల్ డెమోక్రటిక్ పార్టీ నాయకురాలు. ఓకేనా? తన పేరు గుర్తుంచుకోండి, సరిపోతుంది. రైట్. సో మాజీ ప్రధాని గింటవుటాస్ పలుక్కాస్ అవినీతికి సంబంధించి ఆరోపణల కారణంగా పదవికి రాజీనామా చేశారు కదా, కొత్తగా వచ్చారు. ఇక ఇప్పుడు లిథువేనియా దేశం యూరోపియన్ యూనియన్లో ఒక దేశము. రాజధాని విల్నియస్, కరెన్సీ యూరో. ఓకేనా? సరిపోతుంది. ఇక నెక్స్ట్ క్రీడలకు సంబంధించి సో షెడ్యూల్ ఏదైనా అఫీషియల్గా షెడ్యూల్ డిక్లేర్ అయింది అంటే అది ఇంపార్టెంట్. చెస్కి సంబంధించి అంతర్జాతీయ స్థాయిలో చెస్ క్రీడను నిర్వహించేది, నియంత్రించేది ఫిడే, ఫెడరేషన్ ఇంటర్నేషనల్ డెస్ ఇచెస్. ఫిడే హెడ్ క్వార్టర్ వచ్చేసి లసానే, స్విట్జర్లాండ్ కేంద్రంగా పనిచేస్తుంది. ఫిడే నిర్వహించబోయే ప్రపంచ కప్ చెస్ టోర్నమెంట్ 2025కి మన భారతదేశంలోని గోవా ఆతిథ్యం ఇవ్వబోతోంది. గోవాలో ప్రపంచ కప్ చెస్ టోర్నమెంట్ 30th అక్టోబర్ నుండి 27th నవంబర్ వరకు జరగబోతోంది. చెస్ ప్రపంచ కప్ టోర్నమెంట్ 2025కి భారత్ మరోసారి ఆతిథ్యం ఇస్తోంది. ఈ ప్రతిష్టాత్మక టోర్నీ 2025 ఆగస్టు 30 నుంచి నవంబర్ 27 వరకు గోవాలో జరుగుతుంది. 2002లో హైదరాబాద్లో జరిగిన తర్వాత 23 ఏళ్ల గ్యాప్లో భారత్లో జరుగుతున్న రెండవ ప్రపంచ కప్ టోర్నీ చెస్కి సంబంధించి. అప్పుడు 2002లో విశ్వనాథన్ ఆనంద్ భారతదేశ చరిత్రలో మొట్టమొదటి చెస్ గ్రాండ్ మాస్టర్ 1988 అప్పుడే. సో 2002లో విజేత. ఓకేనా? సో గోవా భారతదేశం ఆతిథ్యంలో జరగబోతోంది. మొత్తం క్రీడాకారులు ప్రపంచవ్యాప్తంగా 206 మంది చెస్ ప్లేయర్స్ పాల్గొంటారు. భారతదేశం నుండి 21 మంది. ఓకేనా? సో ఇక కొంతమంది ఇందులో పాల్గొనబోయే ఇంపార్టెంట్ ప్లేయర్స్ ఇండియన్స్ కానివ్వండి, వరల్డ్ నుండి కానివ్వండి. మ్యాగ్నస్ కార్ల్సన్ నార్వే ప్రస్తుతము ప్రపంచంలో అగ్ర చెస్ ప్లేయర్. దుమరాజ్ గుహేష్ సో భారత్ ప్రస్తుత వరల్డ్ ఛాంపియన్ 2024లో చూసాము. అండ్ ఫాబియానో కరువానా అమెరికా ప్రపంచ ర్యాంక్ టాప్ 3లో ఒకరు. నెక్స్ట్ వచ్చేసేసి ప్రజ్ఞానంద తమిళనాడు భారత్, అర్జున్ ఇరిగేషి భారత్. ఓకేనా? ఫిడే ఫెడరేషన్ ఇంటర్నేషనల్ డెస్ ఇచెస్ 1924లో ఏర్పాటైంది. ప్రస్తుత ప్రధాన కార్యాలయం వచ్చేసి లసానే, స్విట్జర్లాండ్. రైట్. ఇక ఈరోజు ప్రశ్న ప్రతి ఒక్కరు సమాధానం ఇవ్వండి. అభ్యర్థులకు ప్రతిరోజు నేను ఈ మాట చెప్తున్నాను, మీకు ప్రతిరోజు క్లాస్ అందిస్తున్నాను. అది ఎలాంటి సందర్భం ఉన్నా, ఏ పండుగ ఉన్నా, ఎలాంటి పరిస్థితులు ఉన్నా కూడా ఒక్కరోజు కూడా మిస్ అవ్వట్లేదు. మీరు కూడా అనుకోవాలి ఖచ్చితంగా క్లాస్ చూడాల్సిందే, ప్రతిరోజు ప్రిపేర్ అవ్వాల్సిందే. రానున్న పోటీ పరీక్షను దృష్టిలో ఉంచుకొని ఇప్పటి నుండే డెప్త్గా ప్రిపేర్ అవ్వండి. ఓకేనా? అండ్ ఎట్ ద సేమ్ టైం మీకు ప్రతిరోజు వీడియోలో ఒక ప్రశ్న అడుగుతున్నాను. ఎంతటి ఇంపార్టెన్స్ ఉన్న టాపిక్ నుండి అంటే పలానా అంశాల నుండి తప్పనిసరిగా రానున్న పోటీ పరీక్షల్లో ప్రశ్నలు వస్తాయని వేటినైతే నేను భావిస్తున్నానో వాటినే క్వశ్చన్గా ఇస్తున్నాను. ప్రతిరోజు ఒకటి. వీడియోని వేలాది మంది అభ్యర్థులు చూస్తున్నారు ప్రతిరోజు, కానీ కామెంట్ బాక్స్లో కామెంట్ రూపంలో సమాధానం మాత్రం వందలాది మాత్రమే వస్తున్నాయి. నేను మీ నుండి కోరుకునేది ఏంటంటే మీ సపోర్ట్, ఎంకరేజ్మెంట్. మరింత ఉత్సాహంతో క్లాస్ అందిస్తాను. వీడియోకి ఒక్క లైక్ ఇవ్వండి అండ్ మీ ఫ్రెండ్స్ అందరికీ వీడియో లింక్ని షేర్ చేయండి. కామెంట్ బాక్స్లో ప్రశ్నకి సమాధానం ఇవ్వండి. మీకు ఎంతవరకు తెలిస్తే అంతవరకు, తప్పైనా పర్లేదు, సగం తెలిసినా పర్లేదు. నెక్స్ట్ డే ఎలాగో నేను క్లారిటీ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను కాబట్టి మీకు కూడా క్లారిటీ వస్తుంది. సో ప్రశ్న వచ్చేసి 2025 ఆగస్టు 8న మెరైట్ పథకానికి కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. మెరైట్ని విస్తరించండి, ఫుల్ ఫామ్ ఏంటి? ఈ పథక ప్రధాన ఉద్దేశం ఏంటి? సో ప్రతి ఒక్కరు సమాధానం ఇవ్వండి, ఇంపార్టెంట్, అడుగుతారు ఎగ్జామినేషన్లో. ఇక ఈరోజు టాపిక్స్ని మనం క్విక్ రివిజన్ చేస్తే, సో వార్తలో నిలిచిన విన్యాసం మైత్రి విన్యాసము. నెక్స్ట్ సూపర్ గరుడ షీల్డ్ 2025 విన్యాసం ఇండోనేషియా అమెరికాకి సంబంధించి.
అండ్ టైఫూన్ కజికి ఇటీవల వార్తల్లోకి వచ్చింది. ఏ ప్రాంతం? వియత్నాంపై ప్రభావం చూపిస్తోంది. అండ్ తావీ రివర్ వరద, పాకిస్తాన్కి సమాచారం అందించిన భారత్. అండ్ ఎలక్ట్రిక్ కార్ ఈ విటారాను ఆవిష్కరించిన ప్రధాని మోదీ గారు. అండ్ కేరళలో తొలి ట్రాన్స్జెండర్ విద్యార్థుల వసతి గృహము. అండ్ భారతదేశంలో మహిళల ఉద్యోగ భద్రత గణనీయమైన పురోగతి. కార్చిచ్చు ప్రమాదాల్లో పెరుగుతున్న ముప్పు మానవాళిపై తీవ్రమైన ప్రభావము. అండ్ భారతదేశంలో క్యాన్సర్ వ్యాప్తి ఐసీఎంఆర్ అధ్యయన విశ్లేషణ. భారతదేశంలో పెరుగుతున్న సిజేరియన్ ఆపరేషన్స్ ఆందోళన పరిస్థితిలో ఉంది. అండ్ భారతదేశంలో మొట్టమొదటిసారి వెటర్నరీ బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ గైడ్లైన్స్ విడుదల. ప్రాజెక్ట్ ఆరోహన్ ఎన్హెచ్ఐ వారి ఇనిషియేటివ్. అండ్ లిథువేనియాకు తొలి మహిళా ప్రధానిగా ఇంగా రుగినియనే, ఆ దేశంలోనే తొలి మహిళా ప్రధాని. అండ్ గోవాలో ప్రపంచ కప్ చెస్ టోర్నమెంట్ 2025 నిర్వహణ షెడ్యూల్ వార్తల్లోకి వచ్చింది. ఫెడరేషన్ ఇంటర్నేషనల్ డెస్ ఈ చెస్ వారు నిర్వహించబోతున్నారు. అండ్ ఈరోజు ప్రశ్న, 2025 ఆగస్టు 8న మెరైట్ పథకానికి క్యాబినెట్ ఆమోదం తెలిపింది. మెరైట్ అంటే ఏంటి? ఈ పథక ప్రధాన ఉద్దేశం ఏంటి? సో ప్రతి ఒక్కరూ సమాధానాన్ని ఇవ్వండి. ఏమైనా మిస్లేనియస్ టాపిక్స్ ఉన్నాయనుకోండి, నో నీడ్ టు వర్రీ, రేపటి క్లాస్లో జోడించి డిస్కస్ చేద్దాము. రేపు మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.